అందరికి నమస్కారం. ఊరు మారినా ఉనికి మారునా అని ఏది మనుషులంతా ఒకటే సినిమాలో ఉన్నది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారు 1952 నుంచి 2014 వరకు పరిపాలించినటువంటి ముఖ్యమంత్రులలో అత్యధిక కాలం ఉమ్మడి రాష్ట్రానికి సేవ చేయడం జరిగింది. ఆ సేవ చేయడం ఒక్కటే కాకుండా 2020 విజన్లో అంటరానితనం నిర్మూలన కార్యక్రమం పెద్దిరెడ్డిపేట మెదక్ జిల్లాలో, అదేవిధంగా వాటర్ షెడ్ కార్యక్రమాలను ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నేటి నాగర్ కర్నూల్లో, వట్టెంలో మరి యునైటెడ్ కింగ్డమ్ ప్రధాని మరి ఆయన కుటుంబ సమేతంగా టోనీ బ్లేయర్ గారితో ప్రారంభం చేయించడం జరిగింది. అదేవిధంగా 14 సంవత్సరాల క్రితం ఆలంపూర్ నియోజకవర్గం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నేటి గద్వాల జిల్లా, అక్కడ బహమనీ సుల్తాన్ల కాలంలో ఒక పైల్వాన్ 18 శక్తిపీఠాలలో 5వ శక్తిపీఠం జోగులాంబ దేవాలయాన్ని కూలగొట్టగా మరి చంద్రబాబు నాయుడు గారు గ్రూప్ టెంపుల్స్ పథకం కింద సుమారు 3.5 కోట్లు ఖర్చు పెట్టి ఆ దేవాలయం హైదరాబాద్లో హజ్ భవన్ 10 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించింది. మరి ఇక్కడ స్థానిక ముస్లిం సోదరులు నాగు నగేష్ వీళ్ళందరూ చేయడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్లో బదిర్లు అందులకు ఒక యూనివర్సిటీ పెడితే అక్కడ మరి పార్లమెంట్ కన్వీనర్ శ్రీనివాసరెడ్డి బృందం అక్కడ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని సందర్శించి మరి పత్రికలతో మాట్లాడడం జరిగింది. నేను అంటరానితనం నిర్మూలన కార్యక్రమం పెద్దపేట నేను ముఖ్య నాయకుడు రమేష్ దుబ్బాక రమేష్, మేము ఇల్లందు రమేష్ అందరం వెళ్ళి అక్కడ ప్రజలతో మాట్లాడడం జరిగింది. దళితులను తుల్జాభవాని గుడిలో ప్రవేశం పెట్టినట్టుగా, అదేవిధంగా ఇష్టమాచారి కన్వీనర్ భువనగిరి ఆయన ఆధ్వర్యంలో వెళ్ళి ఇప్పుడు పివి నరసింహారావు ప్రారంభించినటువంటి రామానంద తీర్థ యూనివర్సిటీ కానీ, అదేవిధంగా మరి భువనగిరిలో ఒక బాలికల పాఠశాల, పార్లమెంటు నాయకులు కూడా ఇప్పుడు 10 గంటలకు భద్రాచలంలో మన కొడాలి శ్రీనివాస్ గారు అక్కడ ఇవాళ కోదండరామస్వామి దగ్గర సార్ పేరు మీద పూజ చేయడం, అంతేకాకుండా కరకట్ట ప్రజలకు ఇబ్బంది కాకుండా నీటిలో మునగకుండా కాపాడిన చంద్రబాబు నాయుడు గారు పేరు మీద పూజ చేసి ఆ కరకట్ట సందర్శించి మరి ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఆ విధంగా అనేక మంది నాయకులు మొదటిసారి నేను అనుకుంటా ప్రతి చోట కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు మీద పూజలు పునస్కారాలు ఆ విధంగా వివిధ కార్యక్రమాలు చేస్తున్నారు. కనకధార స్తోత్రం ఆది శంకరాచార్యుల వారు ఒక మా ఊర్మిళ లేక అమ్మ భిక్షాం దేయి అంటే ఉసిరికాయ ఉన్నది బిడ్డ అనేసి ఆయన చలించి అది లక్ష్మీదేవి ప్రార్థన చేసిండు. కనకధార స్తోత్రం ఉసిరికాయలు గంపెడని వడ్డాయి, ఈ తల్లి తీసుకొని పోయింది. అందుకొరకు మరి నేనేమంటున్నంటే మనమందరము పదవులు వచ్చినా పదవులు రాలేదా, నన్ను ముందు కూర్చొని మాట్లాడినా లేదా, నేను వెనక చిక్కినా అనేది కాదు. ఒక ఆదర్శ పురుషుడు, కష్టజీవి, మరి ప్రజల దగ్గరికి పరిపాలనా వ్యవస్థను గుమ్మం దగ్గరికి తెచ్చిన నాయకుని ఎంబడి మనం పని చేయడమే పూర్వని ఇంకా చాలామంది యువ సోదరులు అందరూ కూడా పనిచేసి మరి వీళ్ళు తయారు చేసినటువంటిది. కాబట్టి నేను 2 రాష్ట్రాల తరఫున ఈ యువ సోదరులకు, నర్సిరెడ్డికి, ఇంకా పెద్దలందరికీ, అంతేకాకుండా గ్రామాలలో చంద్రబాబు నాయుడు గారి కొరకు పూజ చేసిన వాళ్ళు, ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలను సందర్శించిన వాళ్ళందరికీ కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం, అదేవిధంగా అల్లా అనుగ్రహం, యేసుక్రీస్తు అనుగ్రహం చంద్రబాబు నాయుడు మీద ఉండి కలకాలం ఆయువు ఆరోగ్యం చల్లగా జీవించాలని, అంతేకాకుండా మరి మేడం ఆధ్వర్యంలో నడుస్తున్న ఇది చరిత్రాత్మక ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మొన్ననే 29 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. ఈ
ఈ సంస్థను కూడా చంద్రబాబు నాయుడు గారే పెట్టాడు. అందులో అన్ని దానాల కంటే అన్నం దానం గొప్పది. అన్నదానం కూడా 3 పూలు 6 కాయలు అన్ని బ్రహ్మాండంగా నడుస్తుంది. చంద్రబాబు ఇది మా అందరికీ కూడా చాలా గర్వకారణమైనటువంటి దినోత్సవం. మా అందరి ఆయురారోగ్యాలు కూడా ఆయనకి ఉండాలని చెప్పి భగవంతుడి ఆశీస్సులతో ఆయన నిండా 100 ఏళ్ళు ఎంతవరకైతే మనం చంద్రుడిని చూస్తూ ఉంటామో ఆయన చేసినటువంటి సేవలు, ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, ఆయన యొక్క ఈ రోజుకి కూడా తెలుగు ప్రజలకు ఇస్తున్న దిశానిర్దేశం ఎప్పటికీ కూడా మర్చిపోలేనటువంటి చరిత్రను సృష్టిస్తూ మరొక చంద్రుడిని గుర్తు చేస్తూ అజరామరంగా ఆయన ఉంటారని చెప్పి ఈ రోజు ఒక రాష్ట్రం కాదు 2 రాష్ట్రాల్లోటువంటి ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొన్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క దృక్పథంతో ఈ రోజు ప్రపంచ దేశాలలో మనం తల ఎత్తుకోగలుగుతున్నాం. ప్రపంచ దేశాలకే ఆదర్శం కాగలుగుతున్నాం. ఒక కేవలం సాఫ్ట్వేర్ రంగమే కాకుండా ఆ సాఫ్ట్వేర్ రంగాన్ని నిర్దేశించేటి క్వాంటమ్ రంగాన్ని కూడా తీసుకొచ్చి మన యొక్క 2 రాష్ట్రాలని అభివృద్ధి చేయడం కోసం శ్రీకారం చుడుతున్నట్టు చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఆయుర్వేదాలతో ఉండాలని చెప్పి మనసారా వెంకటేశ్వరస్వామిని, ఇక్కడ ఉన్నటువంటి మన పెద్దమ్మ తల్లిని, ఎల్లమ్మ తల్లిని అందరినీ కూడా మనసారా ప్రార్థిస్తున్నాం. తర్వాత స్టేట్ పార్టీ ముఖ్య నాయకుల మందరం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అయినటువంటి జూబ్లీహిల్స్ లో వారి పేరు పైన అర్చన చేసి పూజ చేసి వారి ఆయుర ఆరోగ్యాల గురించి కోరుకొని తర్వాత ఇక్కడ వచ్చి కేక్ కట్ చేయడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి తర్వాత తెలంగాణ తెలుగుదేశంకి అవినాభావ సంబంధం ఉంది. మరి తెలంగాణ అభివృద్ధి చేసింది అంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని మేము గుర్తు చేసుకోకుండా మానలేము. ఈరోజు హైదరాబాద్ సిటీ ఈ విధంగా హైదరాబాద్ రంగారెడ్డి డెవలప్ అయ్యి ఈ రాష్ట్ర వనరుల్లో 70% వనరులు మరి హైదరాబాద్ రంగారెడ్డి నుంచి వస్తున్నాయంటే అది తెలుగుదేశం పార్టీ ఘనత, మా నాయకుడు చంద్రబాబు చేసినటువంటి ఘనత అని మనం చేస్తా ఉన్నాం. ఆ రోజు మేము సంస్కరణలు తీసుకొచ్చి ఆయన ప్రతి ఇంటికి ఉద్యోగం ఇప్పించి ఈ రోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఇతర దేశాల్లో పనిచేస్తా ఉన్నారంటే ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి అనేక విధాల అభివృద్ధి చేసినటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మరి ఈరోజు తెలంగాణ తెలుగుదేశం పార్టీకి మేము చూస్తా ఉన్నాం. మరి వారి యొక్క పుట్టినరోజు అంటే ప్రతి ఇంట్లో కూడా పండుగ జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రాంతీయవాదం తీసుకొచ్చి కొన్ని వ్యక్తులు, కొన్ని రాజకీయ పార్టీలు వారి యొక్క స్వార్థం గురించి వాడుకున్న ఈ రోజు మేము చూస్తుంటే ప్రతి ఒక్క తెలంగాణ తెలుగుదేశంలో ఉన్నటువంటి ప్రతి వారి గుండెల్లో కూడా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మరి తెలుగుదేశం పార్టీ ఉందని మాకు ఈరోజు మళ్ళొక్కసారి పునరావృతమైంది. ఒకటే చెప్తా ఉన్నాం, ఆ రోజు మరి ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్ డెవలప్ చేస్తే ఈరోజు ఆ తెలంగాణ ప్రాంతమే బాగుపడింది. మళ్ళీ అక్కడ మొట్టమొదటి వ్యక్తి ఏదైతే పార్లమెంట్ లో అమరావతిని రాజముద్ర వేయించినటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు అని మనం చేస్తా ఉన్నాం. రామారావు గారు బడుగు బలహీన వర్గాల కోసము అలనాడు పటేల్ పటవారి వ్యవస్థ తీసి మరి అసలైన స్వతంత్రము ఈ తెలంగాణలో ఏ విధంగా అయితే ఇచ్చాడో అదే విధంగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఐటీ రంగాన్ని ఏర్పాటు చేసి మరి ప్రతి ఒక్కరికి ఉద్యోగము, నిరుద్యోగ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా విద్యా అవకాశాలు కల్పించిన మహానుభావుడు వారు. కాబట్టి వారికి నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం పెద్దలందరూ కూడా హృదయపూర్వక తెలియజేస్తున్నాం. జై హింద్, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం. ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. అందరికీ నమస్కారం. మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు జన్మించినటువంటి పవిత్ర మాసం ఇది. ఈ ఏప్రిల్ మాసం చాలా పవిత్రమైనది. అంటరానితనాన్ని ప్రతిఘటించినటువంటి బాబు జగజీవన్ రామ్ ఈ మాసంలోనే జన్మించాడు. కుల నిర్మూలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే ఈ మాసంలోనే జన్మించాడు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇదే మాసంలో జన్మించారు. సాంఘిక సంస్కరణలకు శ్రీకారం చుట్టినటువంటి కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఇదే మాసంలో జన్మించారు. పేదరిక నిర్మూలన కోసం, అసమానత లేని సమాజ నిర్మాణం కోసం కృషి చేస్తున్న మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఇదే మాసంలో జన్మించాడు. అది సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అందుకనే చంద్రబాబు నాయుడు గారు 1950 ఏప్రిల్ 20వ తారీఖు నాడు జన్మించి 76 సంవత్సరాల వయసులో అతనికి ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ తెలుగుదేశం నుంచి ఘనమైనటువంటి అభిమానాన్ని చాటుకున్నది.
అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఒక విద్యార్థిగా, విద్యార్థి నాయకునిగా, గోల్డ్ మెడలిస్ట్ గా, ఎకానమిస్ట్ గా, అడ్మినిస్ట్రేటర్ గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా, ఎన్డీఏ కన్వీనర్ గా, విజనరీ లీడర్ గా ఈ దేశ చరిత్రలో ఒక మైలురాయిని సృష్టించినటువంటి చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారు అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. 76 సంవత్సరాల వయసు, 47 సంవత్సరాల రాజకీయ జీవితం, 15 సంవత్సరాల ప్రతిపక్ష నేత, 17 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఈ భారత రాజకీయాలని ఒక చక్రం తిప్పినటువంటి మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినా గెలిచినా ప్రజలతో ఉన్నాడు, ప్రజల మధ్య ఉన్నాడు. ఓడిపోతే పారిపోయే పరుగు పందెం కాదురా అన్నది ప్రజాబంధం అని నిరూపించినాడు. ఓటమి నుంచి గెలుపుని అనేక సార్లు స్వీకరించి జనం కోసం, జాతి కోసం, పేదల కోసం, బీదల కోసం నిలబడ్డటువంటి మహానాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అందుకనే చంద్రబాబు నాయుడు గారు కంచు కంఠంతో అనేక గంటల తరబడి మాట్లాడగలదు. అనేక సంవత్సరాలుగా అపారమైనటువంటి అనుభవంతో అధికారులతోటి సుదీర్ఘమైనటువంటి సమీక్షలు జరిపి అద్భుతమైనటువంటి ఫలితాలను రాబట్టగలిగాడు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి అవకాశాలని ముందే అవగాహన చేసుకొని యువతను ఆ వైపు నడిపించగలడు చంద్రబాబు నాయుడు గారని సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు అక్కడ తానై ఉండి ప్రజలను కంటికి రెప్పోలా కాపాడుకున్నటువంటి మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారని సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అందుకనే నారా చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణలో నారా అంటే రా అని ఇంత పెద్ద ఎత్తున అభిమానం చాటుకున్న మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందుకనే అరిసిపోని మనిషే ఉంటే ఈ లోకంలో, అరిగిపోని యంత్రమే ఉంటే చేతి వృత్తుల్లో, విమానాలు తుఫాన్లో ఎగరగలిగితే, అన్ని పనులు ఒకరే సాధించగలిగితే అది 8వ వింత అవుతుంది. ఆ వింతే నారా చంద్రబాబు నాయుడు గారు అని సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి క్షణం జనం కోసం, జాతి కోసం, పేదల కోసం, బీదల కోసం, బడుగు జనం కోసం, పల్లె ప్రజల కోసం, అనగారిన జనాల కోసం అద్భుతమైనటువంటి పథకాలు పెట్టాడు. జన్మభూమి, ప్రజల వద్ద పాలన, ఆకస్మిక తనిఖీలు, ఫ్లైఓవర్లు, ముందడుగు, ఆదరణ, చైతన్యం, దీపం, రోజున వంటి పథకాలను పెట్టి ప్రతి గ్రామంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ల్యాండ్ మార్క్ కనిపిస్తుంది. అందుకనే హైదరాబాద్ నగరంలో ఎటు చూసినా కళ్ళకు కనిపిస్తుంది, చెవులకు వినిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం చేసినటువంటి అభివృద్ధి. ఇంతటి మహోన్నతమైనటువంటి మహానాయకునికి 76 అడుగుల కటౌట్ పెట్టి పూల వర్షం కురిపించి అభిమానాన్ని చాటుకొని భవిష్యత్తులో ఇదే సగర్వంగా తెలంగాణలో తెలుగుదేశం జెండా రెపరెపలాడడం కోసం మా నాయకుని కూడా ఒప్పించి మెప్పించి ఆ విధంగా ముందుకెళ్తామని సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజల తరపున నిండు 100 ఏళ్ళు పైన 10 ఏళ్ళు ఆయన దేదీప్యమానంగా ఉండాలి, జనం కోసం పనిచేయాలని ఆకాంక్షిస్తూ మీ అందరి కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే. చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన సందర్భంగా నేను మీ అందరికీ సుపరిచితుల్నే. కుకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఉన్న కళాకారుడు నౌకాజీ, స్టిల్ బ్యాచులర్, 58 years. కళ కోసమే కళాసేవకి ఎన్టీ రామారావు గారు పోయిన తర్వాత ఇలా వేషాలతో, మెయిన్ కృష్ణుడి వేషాలతో మేము అందరం వ్యవహరిస్తున్న ఈ కృష్ణుడిని, బాబు గారు మీకు విన్నపం, గత 20 సంవత్సరాల నుండి కళాకారుడిగా నన్ను మీరు గుర్తించారు. ఫస్ట్ టైం మహానాడులో తిరుపతిలో జరిగినప్పుడు వెంకటేశ్వర వేషంలో మీ మీద స్టేజ్ మీద కలిసా. అప్పటి నుంచి అన్ని మహానాడులోని హనుమానుగా, కృష్ణుడిగా, అమ్మవారుగా పలు రకాల గెటపులతో మిమ్మల్ని ఎంతో అలరించాను. మన పార్టీకి ఎంతో సేవ చేశాను. పర్వాలేదు, కరోనా టైం ముందు వరకు శిల్పారామంలో జాబ్ చేసుకుంటూ పారితోషికం అందుకుంటూ కేవలం జనాలు ఇచ్చి సెల్ఫీలతో బతుకుతున్న ఈ కళాకారుడు నౌకాజీ ఆర్యవేశ పుత్రుల్ని, తొలి గ్రామస్తుల్ని, కానీ స్టిల్ బ్యాచులర్ గా ఉంటూ మన పార్టీ సేవకే పరిమితం అవుతూ మన పార్టీ కార్యక్రమాలు ఎప్పుడు ఏమి జరిగినా కూడా నేను మీకు కనిపిస్తూ ఉంటాను. ఈవెన్ మోడీ గారు వచ్చినప్పుడు వైజాగ్ లో కూడా నేను యోగాలో పాల్గొన్నాను. అదే కాకుండా మీకు ఎన్నో ప్రోగ్రాలు, మీ కార్యక్రమాలు అన్నింటిలోనే నేను ఎక్కువ కనిపిస్తుంటాను. ప్లస్ ప్రత్యేకంగా రాజమండ్రిలో జరిగినప్పుడు నేను కృష్ణ వేషంలో చక్రం తిప్పుతూ మన బాబు గారు చక్రం తిప్పుతారు ఈసారి రాజకీయాల్లో అని ప్రత్యేకంగా ఎంతో మంది వీడియో చూసి చాలా మంది బాబు గారు వస్తారా, జగన్ గెలిపిస్తారా, జగన్ మీద గెలుస్తారా అని అడిగినప్పుడు నేను కృష్ణ వేషంలో చక్రం తిప్పాను. ఆ భగవంతుడు అన్నవాడు ఉంటే మళ్ళీ బాబు గారు వస్తారు, మనకి ప్రాబ్లం లేదు అని చాలా మందితో చెప్పాను. అది నిజమైంది కూడా. సార్ ఇప్పుడు ప్రస్తుతం మొన్నటి వరకు కళాకారుడిగా సిపి సజ్జనార్ గారి ద్వారా జూనియర్ ఎన్టీఆర్తో అవార్డు అందుకుని కళాకారుడిగా ప్లస్
పోలీస్ డిపార్ట్మెంట్ లో కళాబంధిలో జాబ్ ఉండేది. కానీ ఈ రేవంత్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఉద్యోగం కూడా పోయింది. నాకు ప్రస్తుతం జీవనాధారం లేదు. కానీ నేను ఇలా వేషాలు వేసుకుంటూ హైదరాబాద్ లో జేఎన్టీ దగ్గర ట్రాఫిక్ అవేర్నెస్ చేస్తూ కేవలం జనాలు ఇచ్చి సెల్ఫీలతో బతుకుతూ మినిమం హాస్టల్ ఫీజు కట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాను. మీకు విన్నపం సార్, నన్ను ఈ కళాకారుడిగా ఎప్పుడైనా గుర్తించి నాకు నెలకి హైదరాబాద్ లో బతకాలంటే మినిమం 30,000 ఈ వేషాలకి ప్లస్ హాస్టల్ ఫీజుకి ఉండాలి. కానీ నాకు సెల్ఫీలు జనాలు ఇచ్చి సెల్ఫీ డబ్బులతో అవి కూడా చాలట్లేదు. మీరు ఎప్పుడైనా గుర్తించండి సార్ ఈ కళాకారుడిని. మీ నౌకాజీ ఎప్పుడు మన పార్టీ సేవలో. జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ బాబు, జై పవన్ కళ్యాణ్ అన్న.